హాయ్ గైస్, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో అయితే ఎన్ని గొడవలు జరిగాయో మీరైతే ప్రోమోస్లో చూసే ఉంటారుగా. కానీ సండే ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరిగిందండి. ఎందుకంటే నటరాజ్ మాస్టర్కి అలాగే హరిత హరీష్ గారికి అయితే చాలా పెద్ద గొడవ అయితే జరిగింది. తర్వాత నటరాజ్ మాస్టర్ అలాగే అంజలి పవన్ గారు అలాగే నటరాజ్ మాస్టర్ నీతు గారు అయితే చాలా మంచి ఫ్రెండ్స్ అని మనకైతే ముందే తెలుసు. కానీ ఈ మధ్య షోలో అయితే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనేసి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ముభావంగా ఉండడం మనం చాలా షోలో అయితే గమనించవచ్చు. కానీ అది ఎందుకు అనేది ఇవాళ అంజలి పవన్ అలాగే నటరాజ్ మాస్టర్ అయితే జడ్జెస్ అడిగినప్పుడు రివీల్ అయితే చేశారు. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ పాప పుట్టినప్పుడు అంజలి పవన్ గారు వీడియో అయితే తీసి యూట్యూబ్లో అయితే పెట్టారంట. అది అతనికి నచ్చలేదట. అందుకని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ అయితే పడ్డారంట. అంజలి పవన్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ అయితే పడ్డారంట. అప్పుడు ఆ టైంలో అంజలి గారు ఇంట్లో అయితే ఉండలేదంట. కానీ అది ఈగో ఇష్యూ అవడం వల్ల అంజలి గారు ఈగోకి వెళ్ళి వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేశానని ఆవిడే ఒప్పుకున్నారు. అందుకోసమని అక్కడే అతనికైతే సారీ అయితే చెప్పారు. నాకు నిజంగా అంజలి పవన్ గారు చాలా మంచివారు అని అప్పుడైతే అనిపించింది. ఎందుకంటే తను చేసిన తప్పుని తను పెద్ద ప్లాట్ఫామ్లో అందరూ చూస్తుండగా ఇలా చెప్పి అతన్ని క్షమాపణ అడగడం నాకు చాలా బాగా అయితే అనిపించింది. మీరైతే సండే ఎపిసోడ్ చూడకుండా ఉంటే మళ్ళీ అయితే ఇంకొకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. నిజంగా అంజలి పవన్ గారు చెప్పిన మాటలకి నేనైతే చాలా బాగా ఇన్స్పిరేషన్ అయితే అయ్యాను. ఇలా మనం చేసిన తప్పు బై మిస్టేక్ జరిగినా సరే ఇలా పెద్ద ప్లాట్ఫామ్లో సారీ చెప్పడం నాకు చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కానీ అలాగే నటరాజ్ మాస్టర్ విషయంలో అతని కూతురు గురించి చాలా ఎమోషనల్గా అవడం అది తప్పైతే నాకు అనిపించలేదు. ఎందుకంటే ఎవరైనా చిన్నపిల్లల్ని వీడియో తీయకూడదు అని కన్న తండ్రి అయితే ఆలోచిస్తారు. కానీ అంజలి పవన్ గారు చెప్పారు, నేనైతే ఫేస్ అయితే రివీల్ చేయలేదు, కానీ వీడియో అయితే రిలీజ్ చేశాను అని చెప్పారు. కానీ అదైనా ఎందుకో అతని పర్మిషన్ లేకుండా చేయడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. తర్వాత హరిత హరీష్ గారు అన్న ఒక చిన్న విషయం అయితే మళ్ళీ అడిగారు. ఏమిటంటే చిన్నపిల్లలు చూస్తున్నారు ఈ షో అనేసి, వాళ్ళైతే వాళ్ళ పాటికి వాళ్ళు జాగింగు అలాగే ఆసనాలు అయితే వేశారు. అది తప్పుగా అయితే ఎక్కడా కనిపించలేదు. తను వైపు చూపించుకొని చిన్నపిల్లలు అని తననైతే చెప్పాను అని చెప్పారు. కానీ అది నీతు గారికి అయితే తప్పుగా అనిపించి తనైతే ఆ రోజు ఏడ్చారు. మీరు ఎపిసోడ్ అయితే చూస్తుంటే మీకు తెలుస్తుంది. కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే చాలా బాగా అయితే అనిపిస్తుందండి. బిగ్ బాస్ మాదిరిగానే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండేది నటరాజ్ మాస్టర్ తర్వాత హరిత హరీష్ గారు, వీళ్ళ కాంబినేషన్ అయితే నిజంగా చెప్పనవసరం లేదండి. నిజంగా ఈ షో అయితే చాలా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే కొంచెం వాగ్వాదానికి దిగినప్పుడు హరిత హరీష్ గారు అయితే నీకు దమ్ముంటే మాట్లాడకు అనేసి నటరాజ్ మాస్టర్ని అయితే అన్నారు. కానీ అది ఎలా అండి, మాటల మధ్యలో మాట్లాడకుండా ఉండు నీకు దమ్ముంటే అని చెప్పడం కొని అతను కొంచెం రాంగు. కానీ జడ్జెస్ ఉండడం వల్ల వీళ్ళ గొడవ అక్కడికక్కడ కొంచెం అయితే సర్దుమణిగింది. కానీ మండే ఎపిసోడ్ అయితే నేనైతే ఇవాళ ప్రోమో అయితే చూశానండి. నిజంగా ఇద్దరికైతే చాలా పెద్ద గొడవ అయితే జరిగింది. అతను చూపించేది ఇలా చూడండి ఎంత బాగా. మండే ఎపిసోడ్ అయితే చాలా పెద్ద గొడవ అయితే జరిగినట్టు ప్రోమోస్లో అయితే చూసాము. కానీ మనం ఏది ఫిక్స్ అయితే అవ్వకూడదుగా. మండే ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మనం అప్పుడు డిసైడ్ అయితే అవుదాము. కానీ నటరాజ్ మాస్టర్ అలాగే హరిత హరీష్ గారు అలా చెయ్యి చూపించడం అయితే నాకైతే ఎందుకో రాంగ్ అయితే అనిపించింది. కానీ హరిత హరీష్ గారు వాళ్ళ వైఫ్ చాలా వరకు కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. కానీ హరిత హరీష్ గారు ఫస్టే కొంచెం టెంపర్ లూజ్ అవుతూనే ఉంటారు. ఇలా మాట్లాడడం
ఆయనకి కొత్త ఏం కాదు. ఎందుకంటే 'బిగ్ బాస్' షోలో అయితే మనం ఫస్టే ఆయన్ని చూసాము. కానీ ఆయన ఇంక మీదటైనా కొంచెమైనా టెంపర్ తగ్గించుకుంటే మంచిది. అక్కడుండేది ఎవరో నటరాజ్ మాస్టర్. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.